హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు పిన్నమ్మ వంటలు. ఈరోజు మా అమ్మ మెంతం బడిల కూర చేసింది. అది చేయడానికి ఒక గిన్నెలో మెంతం కూర, ఉప్పు, నీళ్ళు పోసి 2 minutes ఉడకబెట్టాలి. పక్కన మిక్సీ జార్లో ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి, సాల్ట్, జీలకర్ర, అల్లం వేసి గ్రైండ్ చేయాలి. తర్వాత ఆ మిక్చర్ని 1 cup శనగపిండిలో యాడ్ చేయాలి. దాంట్లో కొత్తిమీర, జీలకర్ర ఇంకా వాటర్ వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. వాటిని 10 minutes స్టీమ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక గిన్నెలో ఆయిల్ పోసి మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, మనం ఇందాక ఉడకపెట్టి చల్లార్చుకున్న మెంతం కూర, ఇంకా పసుపు, సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇంకో స్టవ్ మీద స్టీమ్ చేసుకున్న ఉండలని ఆయిల్లో ఫ్రై చేసి దాంట్లో మెంతం కూర ఫ్రై, కారం ఇంకా సాల్ట్ వేసి కలపాలి. అంతే, మా అమ్మకి నేర్పించిన బడీల కూర రెడీ.